నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే పోటీ ఆసక్తికరంగా ఉంటుందా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో కలిస్తేనే ఉనికి ఉంటుందా ఇంతకు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బీజేపీ రాణిస్తుందా కాంగ్రెస్ కొట్టుకుపోతుందా లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలకు వచ్చిన ఓటు పేరు ఒక్కసారి చూస్తే కాంగ్రెస్ కు 39.40% ఉంది బీఆర్ఎస్ కు 37.35% ఉంది బీజేపీకి 13.90% ఉంది ఎంఐఎం కు 2.22% ఓట్లు ఉన్నాయి ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలకు పడిన ఓట్ల శాతం అలాగా కలిసి వస్తుందని భావిస్తే బీజేపీ బీఆర్ఎస్ కూటమికి 53.25% ఓట్లు వస్తాయి దీనికి తోడు మోడీ మీద ఉన్న పాజిటివ్ ఓటు కూడా కలిసి రావచ్చు ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి గులాబీ పార్టీకి పడే ఓట్ల శాతం తగ్గవచ్చు ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితి ప్రకారం గులాబీ కమలం పార్టీలు ఏకమైతే పార్లమెంట్ ఎన్నికలలో ఆ పార్టీకి దాదాపుగా 50% వరకు ఓట్లు పడవచ్చు అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ కు అవకాశాలుంటాయి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పుంజుకుంటుందా ఎటు రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందా వస్తేగిస్తే ఎన్ని సీట్లు రావచ్చు ఎంతవరకు అవకాశాలున్నాయి లెట్స్ వాచ్ ది స్టోరీ అటు కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీకి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో 39.40% ఓట్లు వచ్చాయి బీజేపీ బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడితే ఎంఐఎం పార్టీ కాస్త ఆ కూటమికి దూరం అయ్యే అవకాశం ఉంది అదే జరిగితే ఎంఐఎం పార్టీకి ఉన్నట్లు ఓట్ల శాతం 2.22% కాస్త కాంగ్రెస్ కు పడవచ్చు అటు కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీకి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో 39.40% ఓట్లు వచ్చాయి బీజేపీ బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడితే ఎంఐఎం పార్టీ కాస్త ఈ కూటమికి దూరం అయ్యే అవకాశం ఉంది అదే జరిగితే ఎంఐఎం పార్టీకి ఉన్న ఓట్ల శాతం 2.22% కాస్త కాంగ్రెస్ కు పడవచ్చు అంటే టోటల్ గా 41.60% ఓట్లు కాంగ్రెస్ ఎంఐఎం కూటమికి దక్కే అవకాశాలున్నాయి దీనికి తోడు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కొద్దిగా ఓట్ల శాతం పెంచుకోవచ్చు అంతేకాకుండా రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రియాంక గాంధీ ప్రచారం రేవంత్ రెడ్డి వ్యూహం లాంటివి కలిసి వస్తే ఓట్ల శాతం మరింత పెరగవచ్చు అలా పెరిగే ఓట్ల శాతం 6 నుంచి 8% అనుకుంటే కాంగ్రెస్ కూటమికి 50% వరకు ఓట్లు రావచ్చు స్థూలంగా తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కూటమి కడితే 50% ఓట్లు 50% సీట్లు దక్కించుకోవచ్చని పరిశీలకుల మాట అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంఐఎంలతో జత కలిస్తే 50% ఓట్లు 50% సీట్లు దక్కవచ్చు అయితే అభ్యర్థుల ప్రకటన వర్గ సమీకరణాలు జాతీయ పార్టీల ప్రచారం తర్వాత పరిస్థితులు కాస్త మారవచ్చన్నది మాత్రం వాస్తవం మొత్తం మీద తెలంగాణలో ఎంపీ స్థానాల విషయంలో 50-50 అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు పైగా జాతీయ పార్టీలదే హవా ఉంటుంది గాని ప్రాంతీయ పార్టీలకు పెద్దగా కలిసి రాకపోవచ్చనే మాట వినిపిస్తోంది ఇది ఈ స్పెషల్ ఫోకస్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అట్లా వాచింగ్ మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం